ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ దృష్టి సారించారు. వ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలని, ప్రజలను వేధించడానికి కాదన్నారు మోడీ. సామాన్య పౌరుల్ని ఇబ్బంది పెట్టే చట్టం, నిబంధన ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అవాంతరాలకు ప్రధానంగా 5 అంశాలు కారణమని ఇండిగో సంస్థ వెల్లడించింది. అందులో స్వల్ప సాంకేతిక లోపాలు, విమానాల షెడ్యూళ్లను మార్చడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, విమానయాన వ్యవస్థలో పెరిగిన రద్దీ, ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఉన్నాయి. వారం రోజులకు పైగా ఇండిగో సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రోజుకు వందల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. అనేక విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. విమానాశ్రయాల్లోని పాసింజర్లు పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బంది పడ్డారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళనలు, హాహాకారాలు మారుమోగిపోయాయి. ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అంతరాయం తప్పడం లేదు. దీంతో ఇండిగో పరిణామాలను కేంద్రం సీరియస్ గా తీసుకుంది. విచారణ కమిటీని కూడా వేసింది.